Hi everyone, I am Sahiti. I have been through this UPSC journey myself and I cleared prelims and reached the interview stage. I am also a Group 1 rank holder. With UPSC prelims just around the corner, I know how intense and overwhelming the days before prelims can feel. Don't worry, don't be anxious. Remember, you are not alone. That's why I am here to share with you some practical last minute tips and strategies that will help you stay focused, manage time well, and walk into the examination hall with clarity and confidence. Without any delay, let's get into the video. ఫస్ట్ మీరు ఇప్పటివరకు ఏం చదివినారో ఒక చెక్ లిస్ట్ చేసుకోండి. ఎంత అయిపోయింది, ఎన్ని రివిజన్స్ అయినాయి, ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారు అని చెప్పేసి దాన్ని బట్టి ఒక ప్రయారిటీ ఆర్డర్లో చెక్ లిస్ట్ అయితే చేసుకోండి. అండ్ ఫైనల్ ఈ లాస్ట్ 7 డేస్లో ఇప్పటివరకు అయింది ఓకే, లాస్ట్ 7 డేస్లో ఏం రివిజన్ చేయాలో నేను ఒక్కసారి చెప్తాను. పాలిటీ ఆల్మోస్ట్ 20 వస్తాయి, ఎకనామీ 18 వస్తాయి. సో పాలిటీ మాత్రం ఖచ్చితంగా రివైజ్ చేయండి. బికాజ్ ఎంత ఈజీ అయినా పాలిటీ రివైజ్ చేస్తే ఆ టైం మీరు హార్డ్ క్వశ్చన్స్కి ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఖచ్చితంగా పాలిటీ మాత్రం రివైజ్ చేయండి ఈ టైంలో. దెన్ ఎకనామీ చాలా అండర్స్టాండింగ్ అండ్ అనాలిటికల్ కాన్సెప్ట్సే ఉంటాయి కాబట్టి మీరు ఆల్రెడీ ఎకనామీలో స్ట్రాంగ్ ఉంటే ఇప్పుడు రివైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం ఉన్న నాలెడ్జ్తో ఎకనామీ అటెండ్ చేయొచ్చు. ఎనీ లెఫ్ట్ అవుట్ టాపిక్స్ ఏమైనా ఉన్నా, ఆర్ మీరు ఏదైనా టాపిక్లో కాన్ఫిడెంట్ లేదు అన్నా, ఆర్ పీవైక్యూ రిపీటెడ్ థీమ్స్ ఏదైనా ఉంటే ఒక హాఫ్ డే ఆర్ 1 డే పెట్టుకొని ఎకనామీ చూసేసుకోండి, సరిపోతుంది. జియోగ్రఫీ అండ్ మ్యాప్స్ చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి లాస్ట్ 2 years నుండి. జియోగ్రఫీ అండ్ మ్యాప్స్ ఖచ్చితంగా మ్యాపింగ్ మాత్రం చూసుకోండి. అండ్ కరెంట్ అఫైర్స్లో ఉన్న ప్లేసెస్ ఇన్ న్యూస్ అండ్ మ్యాపింగ్ కలిపి చూసుకోండి ఒకసారి. జియోగ్రఫీలో మాత్రం రివర్స్ కానీ మౌంటైన్స్ కానీ చూసుకోండి. బికాస్ లాస్ట్ మూమెంట్లో మనం అవన్నీ మెమరీ బేస్డ్ కాబట్టి ఇవి ఒకసారి రివైజ్ చేసుకోండి. హిస్టరీ 12 questions ఇప్పటివరకు చదివి ఉంటారు కాబట్టి ఈ టైంలో హిస్టరీ రివైజ్ చేయని అవసరం లేదు. అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ ఎనీ స్పీసీస్ కానీ లైక్ పీవైక్యూ థీమ్స్ కానీ ఎన్విరాన్మెంట్ చూసుకోండి. సైన్స్ ఆన్ ద స్పాట్ ఆన్సర్ చేయొచ్చు. కొన్ని బేసిక్ క్వశ్చన్సే ఉంటాయి అండ్ కొన్ని 2 hours మనము ఆన్ ద డే ఆఫ్ ద ఎగ్జామ్ పెట్టేలానే ఉంటాయి కాబట్టి ఇట్స్ ఓకే. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. మీరు ఎంత చదివినా ఏం చేసినా ఆ 2 hours టైం మనం మేనేజ్ చేసుకోలేకపోతే అటెంప్ట్ పోతుంది. అది చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు కూడా. నేను చాలా స్ట్రెస్ చేస్తున్నా టైం మేనేజ్మెంట్ కోసం. ఫస్ట్ 3 slotsలో ఖచ్చితంగా ఫినిష్ చేసేలాగా ప్రాక్టీస్ చేయండి, లేదా 2 slots మాత్రం కంపల్సరీ. 3 slotsకి ట్రై చేయండి. బికాస్ దిస్ వర్క్ అది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది, వర్క్ అవుతుంది. ఉన్న 2 hours మనము ఒకటి ఫస్ట్ స్లాట్ 50 to 55 minutes స్లాట్లో ఏవైతే ఈజీ షార్ట్ క్వశ్చన్స్ అవి అటెంప్ట్ చేసేసేయాలి. ఓఎంఆర్లో కూడా ఫిల్ చేసేసేయాలి ఆఫ్టర్ 1 hour. దెన్ నెక్స్ట్ 30 minutesలో మనం నెక్స్ట్ 20 to 30 questions అటెంప్ట్ చేయాలి. ఏవైతే మీకు డౌట్ఫుల్ ఉన్నాయో ఆర్ ఏవైతే 2 options ఆల్రెడీ ఎలిమినేట్ చేశారో అవి ఈ రౌండ్లో ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి చూడండి. అండ్ ఇందులో మీరు ఆల్రెడీ ఫస్ట్ అవర్లో 100 questions గో త్రూ అయినప్పుడు ఏవైతే డౌట్ఫుల్ ఉన్న క్వశ్చన్స్ని ఇది స్టార్ మార్కో సర్కిల్లో చేసుకోండి. సో దట్ నెక్స్ట్ రౌండ్కి ఐడెంటిఫికేషన్ చాలా ఈజీ అవుతుంది. క్వశ్చన్ ఐడెంటిఫికేషన్ మీరు 2 options ఎలిమినేట్ చేస్తున్నారంటే క్వశ్చన్ ఖచ్చితంగా అటెంప్ట్ చేసేసేయండి. నెక్స్ట్ లాస్ట్ 30 minutes ఏంటంటే ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసినా, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉన్నా, లేదా మీరు ఆల్రెడీ 2 roundsలో కొన్ని క్వశ్చన్స్ చూస్తూ ఉంటారు కాబట్టి మీ ఇంట్యూషన్ ఇక్కడ చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. 15 questions అట్లా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అన్ని క్వశ్చన్స్ మనకు వస్తాయని చెప్పను, బట్ ఆల్రెడీ మనం నేర్చుకున్న నాలెడ్జ్ అండ్ ఎలిమినేషన్ టెక్నిక్స్ యూజ్ చేసి ఈ లాస్ట్ 30 minutes మనం ప్లే చేయాలి. మీ గెస్ వర్క్ కానీ మీ ఎలిమినేషన్ ట్రిక్స్ కానీ అన్నీ ఈ 30 minutes మాత్రమే. ఫస్ట్ దాంట్లో నో ఎలిమినేషన్. ఫస్ట్ రౌండ్లో షార్ట్ ఈజీ క్వశ్చన్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ యువర్ నాలెడ్జ్ ఇవి మాత్రం. ఎందుకంటే ఇవే మన పాజిటివ్ స్కోర్కి చాలా ఇంపార్టెంట్, ఏవైతే ఫస్ట్ రౌండ్లో మనం అటెంప్ట్ చేస్తామో.
అండ్ గెస్ వర్క్ వచ్చేసరికి స్మార్ట్గా ఎలిమినేట్ చేయండి. అస్సలు బ్లైండ్ గెస్సింగ్ చేయకండి. అది ఫస్ట్ 2 రౌండ్స్లో మాత్రం అస్సలు బ్లైండ్ గెస్సింగ్ చేయొద్దు, ఎందుకంటే నెగిటివ్ స్కోరింగ్ ఉంటుంది. ఒకవేళ 2 ఆప్షన్స్ మీరు ఎలిమినేట్ చేస్తున్నట్టుంటే దట్ క్వశ్చన్ ఈజ్ వర్త్ అటెంప్టింగ్, అది వదిలేయద్దు. అండ్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అనే దగ్గరికి వస్తే అది ఆ ఎగ్జామ్ పేపర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ థింగ్, ఒకవేళ ఈజీ ఉంది అని అనిపించింది అనుకో, ఖచ్చితంగా 90 to 92 క్వశ్చన్స్ చేయండి. లేదా హార్డ్ ఉంది అంటే అందరికీ అంతే హార్డ్ ఉంటుంది. సో మీరు 92 వద్దు హార్డ్ పేపర్లో, బికాస్ అప్పుడు చాలా ట్రిక్స్ కానీ చాలా ఎలిమినేషన్ టెక్నిక్స్ కానీ రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో హార్డ్ వస్తే పేపర్ 82, 85, 87 మ్యాక్స్, మిగతా వదిలేసాను. బికాస్ బ్లైండ్ గెస్సింగ్ చేస్తే తప్పయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఒకవేళ పేపర్ హార్డ్ ఉంటే. సో ఇది మీరు ఆన్ ద స్పాట్ డిసైడ్ అవ్వండి. ఫస్ట్ 1 hour 100 క్వశ్చన్స్ చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది పేపర్ ఈజియర్ సైడ్ ఉందా కొంచెం హార్డ్ ఉందా. హార్డ్ వస్తే అందరికీ హార్డ్, సో డోంట్ ప్యానిక్. మీ టార్గెట్ పెట్టేసుకోండి 85, 87. దానికి తగ్గట్టు 3 స్లాట్స్లో పేపర్ చేసేసేయండి. ఈ టైం మేనేజ్మెంట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. మనం ఎంత ప్రిపేర్ అయినా ఎంత చదివి వెళ్ళినా ఆ 2 hours మనం మేనేజ్ చేసుకోలేకపోతే టైము అసలు 70 కూడా అటెంప్ట్ చేయలేకపోతాం లాస్ట్కి, ప్యానిక్ అయ్యి. అండ్ ప్యానిక్లో ఇంకా తెలిసిన కూడా తప్పు పెట్టేసి వస్తాం అనమాట. అండ్ OMR మార్క్ చేయడం మర్చిపోకండి. ఏ స్లాట్ అయిపోయాక ఆ స్లాట్ మార్క్ చేసేసుకోండి. OMR 3 slotsలో డివైడ్ చేసుకోండి పేపర్. 2 hours ఈజీగా మీకు సరిపోతుంది. లాస్ట్ 2 to 3 minutes బఫర్ పెట్టుకొని ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి. ఏదైనా మిస్ చేసుకున్నారా క్వశ్చన్స్, ఏదైనా లెఫ్ట్ ఓవర్ క్వశ్చన్స్ ఉన్నాయా, OMR సరిగ్గా చేశారా లేదా అన్నీ చూసుకోండి. ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. ముందే మీరు ఏదైనా ఒక పేపర్ అటెంప్ట్ చేసి వెళ్ళండి. ఈ 7 daysలో 1 or 2 tests ఇవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు చెప్పిన టైం మేనేజ్మెంట్ టెక్నిక్ ఈ 2-3 daysలో ఒక పేపర్ రాసినప్పుడు దాంట్లో అప్లై చేసి చూడండి. సో దట్ మీరు ఆన్ ద డే కాకుండా ముందే ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది. సో ఈ 2-3 daysలో ఏదైనా ఒక పేపర్ ఇచ్చేసి దాంట్లో ఈ స్ట్రాటజీ వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. టూ మెనీ ఎగ్జామ్స్ కూడా ఇవ్వకండి. రివిజన్ కూడా ఇంపార్టెంటే. సో 1 or 2 tests చాలు ఈ 7 daysలో. దెన్ రివైజ్. మీ దగ్గర ఉన్న షార్ట్ నోట్స్ కానీ ఎనీ మ్యాపింగ్ కానీ లాస్ట్ మూమెంట్ ఏమైనా పెట్టుకుంటే రివైజ్ చేసుకోండి. లాస్ట్ 1 day మాత్రం బఫర్ పెట్టుకోండి, సరిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద లాస్ట్ 7 days is stress management. Don't overload your brain, don't panic, just relax. 1 day బఫర్ పెట్టుకోండి ఎగ్జామ్ ముందు ఖచ్చితంగా. అండ్ అడ్వైజ్ యూ టు హ్యావ్ 7 hours ఆఫ్ స్లీప్, ఎందుకంటే 2 sessionsలో ఉంటుంది ఎగ్జామ్. ఆల్రెడీ మార్నింగ్ 2 hours టూ మచ్ హీట్ అయిపోతుంది బ్రెయిన్. అండ్ మీరు ముందు రోజు నైట్ సరిగ్గా పడుకోకపోతే ఆ మధ్యలో ఇచ్చిన బ్రేక్లో కూడా ప్యానిక్ అవుతాము. మళ్ళీ సీసాట్కి షార్ప్ లేకపోతే అస్సలు ఆ టైంలో కంప్లీట్ అవ్వదు సీసాట్. సో ఖచ్చితంగా ముందు డే బఫర్ పెట్టుకోండి. ఎక్కువ చదవకండి ముందు రోజు మాత్రం. గుడ్ స్లీప్ ఉండాలి. అండ్ అస్సలు స్ట్రెస్ అవ్వకండి, ఏం కాదు. జస్ట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్ అండ్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ వెల్. లాస్ట్ మినిట్ ప్యానిక్ అవాయిడ్ చేయండి. కంపారిజన్స్ వదిలేసేయండి. పియర్ గ్రూప్ కంపారిజన్స్ కానీ పియర్ గ్రూప్ డిస్కషన్స్ కానీ వదిలేసేయండి. ఈ యూపీఎస్సీ గ్రూప్స్ కానీ సోషల్ మీడియా కానీ ఒక లాస్ట్ 2 days వదిలేసేయండి. బికాస్ చాలామంది చాలా చెప్తూ ఉంటారు అండ్ అది అవ్వలేదా అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఏం కాదు, ఇప్పటివరకు చదివింది ఈజ్ ఇనఫ్. యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఈజ్ నాట్ ఎ టెస్ట్ ఆఫ్ పర్ఫెక్షన్. It's a test of balance and smart work and smart decision making on the day of the exam. Like ఆ 2 hours ఎంత స్మార్ట్గా మీరు ప్లే చేస్తారో, ఎంత మంచిగా టైం మేనేజ్ చేసుకుంటారో, that will help you to ace this exam. You know, a calm mind with 70-80% of the preparation will get through the prelims, rather than if you have prepared 100% and you are very stressed and worried about the result, it will cost you. Remember, it's not about being perfect. It's all about staying calm, focused and
giving your best. I hope these last minute tips and strategies help you feel more confident and in control as you approach UPSC prelims. If you found this video helpful, do give it a like, share it with a fellow UPSC aspirant, and don't forget to subscribe to the channel for more practical and honest guidance on the UPSC journey. Wishing you all the very best. You have got this.